వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే వృశ్చిక రాశి వారికి గురుని యొక్క వక్రగతి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఇక్కడ 2 కేంద్రముల యందు గ్రహములు వక్రించి ఉండడం, చతుర్థ కేంద్రమందు శని వక్రించి, సప్తమ కేంద్రమందు గురుడు వక్రించి ఉన్నప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పటి వరకు వాక్శుద్ధిని కలగజేసేటువంటి గురుడు ఇప్పుడు మాట్లాడేటువంటి మాటకి కొంత వ్యతిరేకంగా పరిస్థితులు ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అందువల్ల వాగ్దానాలు చేసేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా ఒక మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. రుణబాధలు పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ 117 రోజుల్లో కనుక ఎక్కడైనా రుణబాధ అనేటువంటిది ఏర్పడితే, అంటే కొత్తగా రుణాలు కనుక తీసుకుంటే అవి తీర్చడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కాబట్టి ఈ 117 రోజుల పాటు ఏ విధమైనటువంటి కొత్తగా అప్పులు తీసుకునేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం వృశ్చిక రాశి వారు వెళ్ళకూడదు. ఇది ప్రధానమైనటువంటి సూచన.